ఆంజనేయస్వామి జన్మ వృత్తాంతం చాలా ఆసక్తికరంగా, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ దైవిక భవనంలో నివసించేవాడు. ఆ భవనం ఎంత అందంగా ఉంటుందంటే దేవతలు కూడా దాన్ని చూసి నిరంతరం ఆశ్చర్యపోయేవారు. బ్రహ్మదేవుని రాజభవనంలో అనేక మంది పరిచారకులు ఉండేవారు. వారిలో అంజన అనే అందమైన పరిచారిక కూడా ఉంది. ఆమె సేవకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఆమెకు ప్రతిఫలాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. ఆమెను పిలిచి ఏమి కావాలో అని అడిగాడు. అంజనాదేవి మొదట సంకోచించింది. కానీ తరువాత, బ్రహ్మదేవ, ఒక ఋషి నాపై చేసిన శాపాన్ని మీరు తొలగించగలరా అని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు అసలు ఏం జరిగినది చెప్పు అని అడిగాడు. అప్పుడు అంజనాదేవి ఇలా చెప్పడం ప్రారంభించింది. నేను భూమిపై చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఒక కోతి మానవ ఋషిలా కాళ్ళు ముడుచుకుని కమల భంగిమలో ధ్యానం చేస్తున్నట్లు చూశాను. ఆ దృశ్యం నాకు సరదాగా అనిపించింది. అందుకని నేను దానిపై కొన్ని పండ్లు విసిరాను. నేను చేసిన అతిపెద్ద పొరపాటు అదే. ఎందుకంటే అది సాధారణ కోతి కాదు. ఒక శక్తివంతమైన ఋషి తన తపస్సును చేయడానికి కోతి రూపాన్ని ధరించాడు. నా ఫలాలు అతని తపస్సుకు భంగాన్ని కలిగించాయి. ఆ ఋషి కన్నులు తెరిచి నన్ను చూడగానే నేను ఎవరితోనైనా ప్రేమలో పడితే కోతిలా మారతానని శపించాడు. నన్ను క్షమించమని వేడుకొన్న తరువాత ఆ ఋషి ఇలా అన్నారు. నేనిచ్చిన శాపాన్ని మార్చలేను, కానీ నీతో ఎవరో ప్రేమలో పడతారో ఆ వ్యక్తి నువ్వు కోతి ముఖం ఉన్నప్పటికీ నిన్ను ప్రేమిస్తాడు అని ఆయన హామీ ఇచ్చారు. బ్రహ్మదేవ, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా అందమైన సోదరీమణుల మధ్య నేను కోతి ముఖంతో ఎలా జీవించగలను? మీరు దయచేసి నాకు సాధారణ వ్యక్తిగా మారడానికి ఒక వరాన్ని అనుగ్రహించండి అని చాలా బాధతో తన వృత్తాంతాన్ని బ్రహ్మదేవునికి వివరించింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అంజన, నువ్వు భూమికి వెళ్ళి కొంతకాలం అక్కడే జీవించు. నువ్వు భూమిపై నీ భర్తను కలుస్తావు మరియు నువ్వు శివుని అవతారానికి జన్మనిస్తే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూమిపై జన్మించింది. ఒకరోజు ఆమె అడవిలో వెళ్తుండగా ఒక వ్యక్తి ఒక సింహంతో పోరాడుతున్నాడు. అంజనాదేవి మనసులో అనుకుంది, ఎంతో ధైర్యవంతుడిలా ఉన్నాడు, ఒకసారి నన్ను ఇతను చూస్తాడా అని మనసులో అనుకుంది. అంజన ఆ యోధుని వైపు ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ వ్యక్తి అంజన వైపు తిరిగి చూశాడు. అతని చూపు ఆమెపై పడగానే ఆమె ఒక కోతిలా మారిపోయింది. అంజన కేకలు వేస్తూ నేలపై పడిపోయింది. తన చేతులతో తన ముఖాన్ని కప్పుకుంది. ఆమె నేలపై పడిపోవడం చూసి ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎవరు నువ్వు? ఇంత అందంగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ముఖం తెరిచి ఒక్కసారి నన్ను చూడు అని అడిగాడు అతను. నేను ప్రేమలో పడినప్పుడు కోతిగా మారడానికి శపించబడిన అప్సరను. దయచేసి నా దుఃఖంలో నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు ఆ వ్యక్తి, నేను మనిషిని కాదు, కానీ నేను కోరుకుంటే మానవ రూపాన్ని ధరించగలను. నేను కేసరిని, వానర రాజును. శివుడు మాయాశక్తులతో నన్ను ఆశీర్వదించాడు. నువ్వు నా భార్య అయితే నేను గౌరవించబడతాను. అంజన నా భార్యగా మారి నన్ను గౌరవిస్తావా అని అడిగాడు. ఆ మాటలకు అంజన సంతోషించింది. అంజన మరియు కేసరి అడవులలో వివాహం చేసుకున్నారు. పవిత్ర భక్తురాలైన అంజన శివుడిని పూజిస్తూ తపస్సు చేసింది. ఆమె పట్ల సంతోషించిన శివుడు ఆమెకు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడిగాడు. అప్పుడు అంజన, నేను ఋషి శాపం నుండి విముక్తి పొందేలా మీరు నా కొడుకుగా జన్మించాలని కోరుకుంటున్నాను అని అనింది. తదాస్తు అని
శివుడు ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. దీని తరువాత ఒకరోజు దేశంలోని మరొక ప్రాంతంలో అయోధ్య రాజు దశరథ మహారాజు కుమారుల కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్నారు. ఫలితంగా అగ్నిదేవుడు అతనికి కొంత పవిత్రమైన పాయసాన్ని తీసుకొని ఇచ్చి తన భార్యలకు ఆ పాయసాన్ని పంచమని కోరాడు. దశరథుడు తన భార్యలకు పాయసం ఇస్తుండగా ఆశ్చర్యకరంగా ఒక గాలిపటం ఆ పాయసంలో పడి కొంత భాగాన్ని లాక్కుంది. ఒక కోతి ఆ గాలిపటాన్ని పట్టుకుని అంజన నివసించే అడవుల వైపు ఎగిరిపోయింది. దట్టమైన చెట్లపైకి ఎగురుతూ అంజన తపస్సు చేస్తున్న చోట పాయసాన్ని వేసింది. వాయుదేవుడు తన శక్తితో ఆ పాయసం అంజనా చేతిలో పడేలా చేశాడు. అప్పుడు అంజన తన చేతిలో ఏదో పడినట్లు అనిపించి ఆమె కళ్ళు తెరిచి చూసి ఆ పాయసాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇది శివుని నైవేద్యమా అని ఆశ్చర్యపోయి దానిని ప్రసాదంగా స్వీకరించింది. ఆ దివ్యమైన పాయసం ఆమె గొంతులోకి వెళ్ళగానే అంజన శివుని ఆశీస్సులను పొందింది. సకాలంలోనే ఆమెకు ఒక చిన్న అబ్బాయికి జన్మనిచ్చింది. తన కొడుకును చూసి కేసరి చాలా సంతోషించాడు. ఆ బిడ్డను ఆంజనేయుడు లేదా అంజనా కుమారుడు అని పిలిచేవారు.